యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. చిట్టి, నేను చెప్పినప్పుడు రెడీగా ఉండు. వెళ్ళు చిట్టి, వెళ్ళు ఇప్పుడు. నీకేం కాదు, తప్పి ఉన్నా కదా, నీకేం కాదు బాబా. అక్క, నువ్వు వెళ్ళు. తమ్ముడు, బాబా తప్పి. అమ్మా, పదండి. రవిచంద్ర, జాగ్రత్త బాబా. ఆర్పు బాబా. చిట్టి, వెళ్ళు, వెళ్ళండి. అమ్మయ్యా, కాంతమ్మ సేఫ్. అక్క త్వరగా రా. అక్క త్వరగా రా. కాపాడండి, కాపాడండి, కాపాడండి. అమ్మా, నీకేం కాలేదమ్మా. కాపాడండి, నీకేం కాలేదమ్మా. కాపాడండి. అమ్మా, నీకేం కాంతమ్మా, నువ్వు సేఫ్ గా ఉన్నావమ్మా. నీ కొడుకు, కూతురు, కోడలే నిన్ను కాపాడారు. చిట్టి, ఎందుకు చిట్టి, ఎందుకు నన్ను కాపాడావు? అమ్మా, నీకేం చేశానని, నీకేం మిగిల్చానని నన్ను రక్షించావు? చావనియ్యాల్సింది అమ్మా. ఈ పాపాత్మురాల్ని ఆ మంటల్లోనే బూడిద కానివ్వాల్సింది. అప్పుడే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం జరుగుండేది. దేవుడా, అమ్మా, ఊరుకో అత్త, ఏటి కన్నీళ్ళు? నువ్వెవరివి? నా అత్తవి. అమ్మ తర్వాత అమ్మలాడిదాన్ని. నేను కాపాడుకోలేకపోతే మేము బతికే వృధా కాంతమత్తా. నువ్వు స్వార్థంతోనూ, అసూయతోనూ, ద్వేషంతోనూ కొన్ని తప్పులు చేసుండొచ్చు. అంత మాత్రాన నువ్వు నాకు అత్తవి కాకుండా పోతావా? నేను నీ కోడల్ని కాకుండా పోతానా? లేదు చిట్టి, లేదు. అహంకారంతో, పొగరుతో నీ విషయంలో ఎన్నో తప్పులు చేశాను, ఎన్నో పాపాలు చేశాను. నీ స్థానంలో మరొక ఆడపిల్లుండుంటే ఈ కాంతమ్మ చస్తే చావని, పీడ విరగడైపోతుందని నా చావుని చూస్తూ కసి తీరా ఆనందపడేది. కానీ నువ్వు
నీ శత్రువునైన నన్ను కాపాడాలనుకున్నావు. నా కొడుకు కంటే ముందుగా నా కోసం నిప్పుల్లోకి దూకావు. నీలాంటి మంచి మనసున్న దేవతని నేను అర్థం చేసుకోలేక అష్ట కష్టాలు పెట్టాను. ఒక అత్తలా కాకుండా రాక్షసిలా ప్రవర్తించాను. నేను చేసిన పనులు తలుచుకుంటేనే నా మీద నాకే సిగ్గేస్తుంది చిట్టమ్మ. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నన్నెవరూ క్షమించలేరు. అయ్యో అమ్మా, ఏంటమ్మా నువ్వు? ఏంటా మాటలు? ఇంకెప్పుడు నువ్వు ఇలా మాట్లాడుకో. అయినా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, మమ్మల్ని అర్థం చేసుకున్నావు. మాకంతే చాలమ్మా. అన్నింటికి మించి నువ్వు ప్రాణాలతో ఉన్నావమ్మా. అమ్మ అని పిలవడానికి మాకు నువ్వు మిగిలావు. మాకది చాలమ్మా. రా. తెలియకేవైనా తప్పులు చేసుంటే? లేదు లేదు, తెలిసే తప్పు చేశాను. నేను తెలిసే అహంకారంతో, అసూయతో ఎన్నో తప్పులు చేశాను చిట్టమ్మ. నా తప్పులన్నీ క్షమిస్తావు కదూ? ఏంటంత ఇది? నీకెన్నోసార్లు చెప్పాను అత్తంటే అమ్మతో సమానమని. నువ్వు నాకు ఎప్పటికీ అమ్మవే అత్త. నీ కోడలైనా నీకెప్పటికీ నేను కూతుర్నే. నీ తప్పుల్ని ఇప్పుడు క్షమించడం కాదత్తా, ఎప్పుడో క్షమించాను. కాబట్టి నువ్వు ఎన్ని కట్టాలెట్టినా, నువ్వు ఎన్ని ఇబ్బందులెట్టినా, నువ్వు కావాలని నీతో కలుసున్నావు. నువ్వు నన్ను శత్రువులా అనుకున్నావు, కానీ నేనెప్పుడు అలా అనుకోలేదత్తా. నువ్వెప్పుడు మా కాంతమ్మత్తవే. నా బంగారు తల్లి. పదండి. ఆహాహా, అత్తంటే అలా ఉండాలి, కోడలంటే ఇలా ఉండాలి. ఇలాంటి అత్తా కోడల్ని ఫస్ట్ టైం చూస్తున్నాను. వీళ్ళ ప్రేమ, అభిమానం ఎప్పటికీ ఇలాగే ఉండాలని మీరందరూ మరోసారి చప్పట్లు కొట్టండి. చింతమణి, చూసావా? నేనేదో నిన్ను ఎమ్మెల్యేని చేద్దామని ఆ పెట్రోలు వాడితే అదే పెట్రోలు విడిపోయిన అత్త కోడల్ని కలిపేసేలా ఉందే. అవునన్నోయ్, వాళ్ళిద్దరూ కలవటం అంటూ జరిగితే మనకి పుట్టగతులుండవు. నువ్వేం భయపడకు. కలిసున్న వాళ్ళని ఎలా విడదీయాలో నీ బాబుకు బాగా తెలుసు. సైలెంట్గా ఉండు. ప్రెసిడెంట్ గారు, నేను ఎమ్మెల్యేని కాకపోతే కాకపోయాను. దేవతలాంటి నా కోడలి విలువ తెలుసుకోగలిగాను. నాకు పునర్జన్మని ప్రసాదించిన ఈ చిట్టమ్మ నాకు కోడలు కాదు, మా అమ్మ. మా అమ్మ. అచ్చో అత్త, అమ్మా, నీ నోటి వెంట ఇలాంటి మాటలు వింటుంటే ఇది కళా నిజమా అనిపిస్తుంది.
ఈ సంతోషం, ఈ ఆనందం, ఈ ప్రేమ శాశ్వతం అయిపోవాలమ్మా. శాశ్వతం అయిపోవాలి. అమ్మా, నువ్వు స్వార్థంతో ద్వేషంతో కన్న కొడుకుని కూతుర్ని దూరం చేసుకున్నావన్న కోపంలో ఉన్నావు. కానీ ఈరోజు ఆ కోపం ద్వేషం అన్నీ పోయాయి. మా అమ్మ ఒకప్పటి అమ్మలాగే నాకు దక్కిందమ్మా. నీలు, చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. గాడిద గుడ్డేం కాదు. అదంతా చేసింది మీరే కదా. ఏ పీరాజు, నువ్వు చేసిన పిచ్చి పని వల్లేరా ఈ రోజు నా ప్రాణం మీదకొచ్చింది. మళ్ళీ మాట్లాడుతున్నావు? అబ్బే, కాంతమ్మ గారండి, మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు, కానీ నిజం మాత్రం చెప్పి తీరుతానండి. నేను అనుకోకుండా నిప్పెలిగించిన ఈ మొగుడు పెళ్ళాలు మాత్రం పనిగట్టుకొని మరీ మిమ్మల్ని కాపాడారండి. ఎందుకంటే మిమ్మల్ని పడగొట్టేయాలి కదండి. వాళ్ళ మీద ఉన్న కోపం పోగొట్టాలి కదండి. అందుకే ఇవన్నీ చేశారండి. అవునండి, వాళ్ళ మాటలు నేను కూడా విన్నాను. మీ కొడుకు కోడలిద్దరూ ప్లానింగ్ చేసేసుకొని ఏదో సాహసం చేసేసినట్టుగా, ఏదో పెద్ద త్యాగం చేసేసినట్టుగా నిప్పుల్లోకి దూకేసి మిమ్మల్ని కాపాడేశారండి. అంతే తప్ప వాళ్ళకి నిజంగా మీ మీద ప్రేమ లేదండో. లేదత్తా, లేదు. నిజమా చింతామణి? అవునమ్మా, అమ్మ తోడు, నేను చెప్పేది నిజం. వెదవల్లారా, అసలు మీ వల్లేరా, మీ వల్లే నా వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. మీ మాటలు వినే కదరా నా వాళ్ళని నేను అపార్థం చేసుకున్నాను. వెదవల్లారా, ఇప్పుడు నా కళ్ళు తెరుచుకున్నాయి. నిజమేంటో నా మనసు నాకు చెప్తుంది. అందుకే చెప్తున్నాను, చిట్టమ్మ నా కోడలు. నా బంగారు తల్లి. నీలాంబరి నా కూతురు, నా గారాల బిడ్డ. రవిచంద్ర నా కొడుకు, నా వంశోద్ధారకుడు. నా తమ్ముడి మామవని, నా తమ్ముడి భార్యవని మిమ్మల్ని క్షమిస్తున్నాను. లేదంటే ఇప్పుడే మెడపట్టి గెంటేసుండేదాన్ని. నాన్న రవి, చిట్టి, వచ్చేయండ్రా, మన ఇంటికి వెళ్ళిపోదాం. ఏదో రకంగా కలిసి బతుకుదాం. కలో గంజో తాగి అందరం ఒకే చోట ఉందాం. వచ్చేయండ్రా, మీరు లేకుంటే నేనుండలేనురా. చిట్టి, వచ్చేయమ్మా. అత్త, నీ నోటి వెంట ఏ మాటినాలని ఎన్నాళ్ళుగా ఎదురు చూసానో తెలుసా? అదే మాట ఎలా విన్నాను. ఈ మాట చాలత్తా, చాలు. కాకపోతే
నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దే పనిలో ఉన్నాను. ఆ పని పూర్తవగానే ఖచ్చితంగా అందరం కలిసి బతుకుదామత్తా. నిన్ను వదిలిపెట్టి మేమెలా ఉండగలమత్తా? నీ చెల్లెల జీవితం నాశనం అవ్వడానికి కారణం నేనేనమ్మా. నన్ను క్షమించు. రా. అత్తా, అవునమ్మా, లత జీవితం సెట్ అయిన తర్వాత మనందరం కలిసే ఉందాం. అప్పటిదాకా ఈ ఎడబాటు తప్పదమ్మా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. మొత్తానికి కాంతమ్మ ప్రమాదం నుండి తప్పించుకుంది, అంతే చాలు. మిగతా విషయాలు ఏమైనా ఉంటే మళ్ళీ రేపు కలిసి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. ఉంటానమ్మా. పదండయ్యా. చిట్టి, నాన్న రవి, కాంతమ్మ గారు తెగ ఆలోచిస్తున్నారు. కొంపదీసి గతం మొత్తం ఆలోచిస్తున్నారా ఏంటి? అదే అయ్యుంటుంది నాన్న. కొడుకు కోడలు కాపాడేసరికి వాళ్ళ మీద ప్రేమ పొంగిపోతున్నట్టుంది. అమ్మా, మొహమంతా మసైపోయింది, కొంచెం నీళ్ళు తెమ్మంటారా? ఏంటి మనం మాట్లాడుతున్నా గానీ లోపలికెళ్ళింది? అదే అర్థం కావట్లేదు నాన్న. నన్ను మన బ్యాగులు తీసుకొస్తుందేంటి? ఇంకా అర్థం కాలేదేంటి? మీ దిక్కుమాలిన మొహాలు చూడలేను, ఉన్న పళంగా ఇంట్లో నుంచి పోండి అని మన బట్టలు మన మొహాన కొట్టడానికి వస్తుంది. ఈ క్షణం నుంచి నా కంటికి కనిపించకండి, వెళ్ళిపోండి. అమ్మా, నా కూతుర్ని మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేసిందే మిమ్మల్ని చూశానమ్మా. మీరే వద్దంటే మా బతుకులు ఏమైపోవాలమ్మా? అమ్మా, మా మొహాలు చూడ్డం మీకు అంతగా ఇబ్బంది అనుకుంటే ఊరు నుంచి మీ తమ్ముడు రాగానే వెళ్ళిపోతామమ్మా. అప్పటిదాకా ఉండనివ్వండమ్మా. కుదరదు. మీరు నా పక్కనే ఉంటే కలుషితమైన నా మనసుని మరింత కలుషితం చేస్తారు. నా వాళ్ళకి నన్ను దూరం చేస్తారు. వెళ్ళిపోండి. చెప్తున్నాం కదమ్మా, మా అల్లుడు గారు రాగానే వెళ్ళిపోతామమ్మా. అప్పటిదాకా అయినా ఉండనివ్వమ్మా. నాకింకే ఎమ్మెల్యే గారు వచ్చారు. ఆయనకి ఈ విషయాలేమీ తెలియవు. లోపలికెళ్ళండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. కాంతమ్మా, పార్టీ ఆఫీస్లో నీకేదో ప్రమాదం జరిగిందంట. అదృష్టం కొద్దీ మీ కొడుకు కూడా నేను కాపాడారంట. అవును ఎమ్మెల్యే గారు, ఈరోజు నా కోడలు కొడుకు లేకపోతే ఈ కాంతమ్మ కాలి బూడిదయ్యుండేది. బాధపడ కాంతమ్మా, నీ కోడలు దేవత కాబట్టి నువ్వు ఎన్ని రకాలుగా తన్నే టార్చర్ చేసినా కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా తన ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడిందంట కదా. నీ కొడుకు కోడలు కాబట్టి నువ్వు ఇంటి నుంచి గెంటేసినా జన్మనిచ్చిన నీకు పునర్జన్మనిచ్చారమ్మా. ఇకనైనా స్వార్థం ద్వేషం వదిలేసి కొడుకుతో కోడలతో పుట్టబోయే నీ మనుమడితో
సంతోషంగా ఉండమ్మా. ఏంటండి మీరనేది? పుట్టబోయే మనవడేంటి? నీలాంబరికి ఎప్పుడో కొడుకు పుట్టాడు కదా. కాంతమ్మా, నీకింకా విషయం తెలిసినట్లేదు. వచ్చేదారులు నాకు భాస్కర్ కనబడి తనకు అల్లుడు పుట్టబోతున్నాడని, చిట్టమ్మ నెల తప్పిందని నాకు చెప్పాడమ్మా. మీరు చెప్పేది నిజమా? మా చిట్టమ్మ నెల తప్పిందా? ఆ, నన్ను నానమ్మని చేయబోతుందా? అవును కాంతమ్మా, నేను పలకరించినట్లు ఉంటుంది. ఆ శుభవార్త నీకు చెవులో వేసినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చాను. అయితే ఇప్పటిదాకా ఈ విషయం తెలీదా నీకు? తెలీదు ఎమ్మెల్యే గారు. ఎంత మంచి శుభవార్త చెప్పారు. నా చిట్టి తల్లి కాబోతుంది.